అందరికీ నమస్తే అండి. ఈరోజు చూడండి, నేను క్యాబేజీ టమాటా కర్రీ 2 ఎగ్స్ 2 చపాతీలతో వచ్చానండి. ఎగ్స్లో హై ప్రోటీన్ ఉంటుందండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి కావాల్సింది మెయిన్ ప్రోటీన్ అండి, కానీ ఎక్సెసివ్ ప్రోటీన్ తీసుకోదు. రోజు 2 ఎగ్స్ తీసుకోండి, సరిపోతుందండి. మన బాడీలో ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా కూడా ఈ సెల్ని కానీ డ్యామేజ్ అయినటువంటి మన మజిల్ కానీ రిపేర్ చేయాలంటే నెంబర్ 1 అండి ఎగ్. ప్రతి ఒక్కరూ మన చౌకగా దొరుకుతుంది కాబట్టి తినొచ్చండి ఎగ్గు. చపాతీలో హై ఫైబర్ ఉంటుంది, దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, అన్ని రకాల విటమిన్స్ పోషక విలువలు కలిగినటువంటిది చపాతీ అండి. చపాతీలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 చపాతీలు సరిపోతాయండి. మోతాదుగా ఉన్న చపాతీలు చేసుకోవాలి. మన మలబద్ధకాన్ని కూడా నిరోధిస్తుంది చపాతీ వల్ల, వెయిట్ లాస్ అవుతాము, అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇకొచ్చి క్యాబేజీ టమాటా కర్రీ. క్యాబేజీలో అన్ని రకాల విటమిన్స్ మినరల్స్ కలిగినటువంటిది, ఈ అన్ని రకాల పోషకాలు కలిగినటువంటిది. మనకి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి పెంచి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మన గుండె మరియు మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి. ఇంకొక గొప్ప గుణం ఏంటంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోక్లీ ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి చెందినవేనండి. ఈ బ్రోక్లీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఒకటే కుటుంబానికి చెందిన కాబట్టి ఈ క్యాబేజీ కూడా చాలా బెస్ట్ కూరగాయ అని చెప్పుకోవచ్చండి. దీంట్లో క్యాన్సర్ కణాలను చంపేటటువంటి గుణం ఉందండి. అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తినండి, ఆరోగ్యంగా ఉండండి. క్యాన్సర్ పేషెంట్స్ అయితే తప్పనిసరిగా తీసుకోవాలండి క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోక్లీ. వారానికి ఒక్కొక్కసారి తీసుకోండి, కర్రీ చాలా మంచిది. టమాటా ఉందండి, టమాటాలో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా, దానివల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. అన్ని రకాల కూరగాయలు ఏదైనా తినొచ్చండి. మన హెచ్బి పర్సెంట్ పెంచుతుందండి. లో హెచ్బి పర్సెంట్ ఎవరికైతే ఉంటుందో రక్తహీనత, వారికి రక్తాన్ని పెంచుతుంది. హై ఫైబర్ ఉంటుంది, మన మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. అన్ని రకాల విలువ కలిగినటువంటిదండి ఈ కూరగాయ. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.